ఒకసారి ఈ వీడియో చూడరా? ఏ ఫోటో అయినా సెట్ అయితది. ఏ ఇమేజ్ అప్‌లోడ్ చేసినా షూట్ అయితది ఈ వీడియోకి. ఒకసారి వీడియో చూడండి. Soca bem forte do jeito que eu gosto, eu falo pra você. సో గైస్ మీరు కూడా ఇట్లా మంచిగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. మ్యూజిక్స్ తగ్గట్టు ఇమేజెస్ ఓకే. సో ఫస్ట్ అయితే మీరు ఒకటి బ్లాక్ ఇమేజ్ తీసుకోండి గైస్ ఓకే. ఒకటి బ్లాక్ ఇమేజ్ తీసుకొని యాడ్ చేసుకోండి గైస్ ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత దానికేమో మనకు రీసైజ్ పెట్టుకోవాలి. సో దట్ మనకు లాంగ్ వీడియోకి మంచి సెట్ అవుతుంది. సో మనం ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ రేషియో మీద క్లిక్ చేసుకుని 9:16 సెలెక్ట్ చేసుకోండి గైస్. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి. సో దట్ అవుటర్ లేయర్ కూడా మనకు ఎగ్జిట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే గైస్, ఇప్పుడు మనం రీసెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కొన్ని ఇమేజెస్ తీసుకోండి గైస్. ఒకవేళ మీకు బైక్ ఇమేజ్ కావాలంటే బైక్ ఇమేజ్ తీసుకోండి, లేకపోతే మీ ఫోటో కావాలంటే మీ ఫోటో కూడా తీసుకోవచ్చు ఓకే. ఇక్కడ తీసుకున్న తర్వాత పైన మెన్షన్ చేస్తున్న సెకండ్స్ తగ్గట్టు ఒక్కొక్క ఇమేజ్, ఆ సెకండ్స్ తగ్గట్టు ఇమేజ్ సెట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ మనము మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకోండి గైస్. బ్లాక్ ఇమేజ్ మీద ఒక టెక్స్ట్ కావాలి కదా, ఆ టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను బైక్ నేమ్ ఇస్తున్నా MT-15 అని. కావాలంటే మీ నేమ్ కూడా ఇచ్చేయచ్చు. ఒకవేళ మీరు ఎడిట్ చేస్తున్నారంటే సొంతంగా మీ ఇమేజ్ అప్లోడ్ చేసి మీ నేమ్ కూడా ఇచ్చేయచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకొని ఫాస్కా అనే ఒకటి ఫాంట్స్ ఉంటుంది గైస్, అది సెలెక్ట్ చేసుకోండి ఓకే. కొంచెం బోల్డ్గా ఉంటుంది, అందుకని నేను అది సజెస్ట్ చేస్తున్నాను మీకు. అది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టైల్ మీద క్లిక్ చేసుకొని, స్టైల్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఆరో మార్క్ చూపిస్తున్న ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి గైస్ ఓకే. షాడో ఏం అవసరం లేదు మనకు, అది యూస్ చేసుకోండి. సో ప్లీజ్ గైస్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే. సో నెక్స్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఆర్ట్ అని ఒకటి ఉంటుంది గైస్, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, అది క్లిక్ చేసుకోండి గైస్ ఓకే. అయితే కింద బాటంలో కొంచెం షాడో వస్తుంది, అది మంచి కనిపిస్తుంది, అందుకని నేను అది సజెస్ట్ చేస్తున్నా. అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యానిమేషన్ కావాలి కదా, అంటే కంటిన్యూ రావాలి కదా, ఆ యానిమేషన్ కావాలి. అది కావాలంటే లూప్ మీద క్లిక్ చేసుకోండి గైస్ ఓకే. యానిమేషన్ క్లిక్ చేసుకుని లూప్ మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ వన్ గైస్ ఫాంట్ 5 అని ఉంటుంది, ఫాంట్ చేంజ్ 5 అని, అది సెలెక్ట్ చేసుకోండి. సో అది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది ఫాంట్స్, అందుకని నేను అది చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఇమేజ్ తర్వాత ఇమేజ్ ఉంటుంది చూడు, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఇక్కడ సెర్చ్ బార్లో ఏం సెర్చ్ చేస్తారంటే స్వింగ్ బాటమ్ లెఫ్ట్ అని ఒక యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి గైస్ ఓకే. సో దట్ ఇది ఏమో మనకు సాంగ్స్కి తగ్గట్టు యానిమేషన్ వస్తుంది గైస్, అప్పుడు రెండు మ్యాచ్ అవుతుంది అన్నట్టు, అందుకని నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను మీకు. స్వింగ్ బాటమ్ థర్డ్ అని ఉంటుంది, థర్డ్ వన్, అది లెఫ్ట్ నుంచి మూవ్ అవుతుంది గైస్, అందుకని అది సెట్ అవుతుంది. సో అదేమో కింద నేను కనిపిస్తున్న 0.5 సెకండ్స్ పెట్టుకోండి గైస్ ఓకే. ఎక్కువ వద్దు తక్కువ వద్దు, 0.5, సో దట్ అది మ్యాచ్ అవుతుంది. ఆ వర్క్ కూడా అయిపోతే నెక్స్ట్ ఇమేజ్ అంటే రిమైనింగ్ ఇమేజెస్కి మనము క్వాలిటీ చేంజ్ చేసుకోవాలి గైస్ ఓకే. క్వాలిటీ అంటే ఒక్కొక్క ఇమేజ్కి కొంచెం బ్లర్ ఉంటే మనకు 1K అంటే 4K క్వాలిటీలో కావాలంటే అది చేసుకోండి. దానికి మనం ఫస్ట్ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకొని 4K సెర్చ్ చేస్తే పైన వస్తుంది గైస్, లేకపోతే కింద కనిపిస్తే 4K అని సెలెక్ట్ చేసుకోండి. సో అది అప్లై అయిపోతుంది, మీరు చూడొచ్చు చేంజెస్ ఎట్లా ఉంటుందో. సో గైస్ సేమ్ ప్రాసెస్ అన్ని ఇమేజెస్కి చేసేయండి. అన్ని ఇమేజ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసుకోండి, తర్వాత ఓవర్లే మీద క్లిక్ చేసుకోండి గైస్ ఓకే. ఓవర్లే చేసిన ఇమేజ్ ఏమో దానికి స్టార్టింగ్కి బిఫోర్ ఇమేజ్కి ఎండింగ్కి చేసేయాలి గైస్ ఓకే. నేను ఆరో మార్క్ చూపిస్తున్నట్టు తగ్గట్టు చేసేయండి, అంటే ఆ ఇమేజ్కి స్టార్టింగ్కి దాని ముందర ఉన్న ఇమేజ్కి లాస్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి గైస్ ఓకే. నేను ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తున్నాను కదా, అట్లా చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అన్ని ఇమేజెస్కి చేసేయండి గైస్ ఓకే. నెక్స్ట్ ఓవర్లే చేసిన ఇమేజ్కి సెలెక్ట్ చేసుకొని ఆటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఉంటుంది, అది రిమూవ్ చేసుకొని ఆటో రిమూవ్ అని క్లిక్ చేసుకోండి గైస్, ఆటోమేటిక్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే అన్ని ఇమేజెస్కి సేమ్ ప్రాసెస్ చేసుకోండి గైస్ ఓకే. అది అయిన తర్వాత ఇప్పుడైతే మ్యూజిక్స్ మీద క్లిక్ చేసుకొని కింద బీట్స్ అని ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేసుకొని ఆటో జనరేట్ పెట్టుకోండి గైస్ ఓకే. సో అన్ని ఇక్కడ అయితే మన మ్యూజిక్లో బీట్స్ ఉంటాయో అది అప్లై అయిపోతుంది. ఒకవేళ బీట్స్ తగ్గట్టు లేదంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు గైస్ ఓకే. మ్యూజిక్కి మన బీట్స్కి రెండు మ్యాచ్ అవ్వాలి గైస్ ఓకే. మన ఇమేజ్ బీట్స్ మ్యూజిక్ అన్నీ మ్యాచ్ అయ్యేటట్టు ఉంటేనే మనకు వీడియో మంచి క్వాలిటీలో అవుట్పుట్ వస్తుంది. సో ఒకటికి 2 సార్లు చూసుకోండి గైస్. ఇప్పుడు మనము కింద ఓవర్లే చేసిన చిన్న చిన్న ఇమేజ్ ఉంటాయి కదా, ఆ ఇమేజ్కి లాస్ట్ ఎండింగ్కి వచ్చేటట్టు చూసుకోండి గైస్. సో దట్ మన ఇమేజ్కి ఆ బీట్స్కి మన మ్యూజిక్కి మంచి షూట్ అయ్యేటట్టు చూసుకోవాలి, అదే మనం మెయిన్ టార్గెట్ గైస్ ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఇప్పుడు మనకు కింద చిన్న ఇమేజ్ క్లిక్ చేసుకొని కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి గైస్ ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ మార్క్ చేస్తున్న కీ ఫ్రేమ్ అది యాడ్ చేయాలి గైస్ ఓకే. ఫస్ట్ అయితే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని స్టార్టింగ్లో కొంచెం దానికి ఇమేజ్కి కింద జరపండి. కింద జరిపిన తర్వాత కింద నుంచి పైన తీసుకుంటే లాస్ట్ కీ ఫ్రేమ్ ఆటోమేటిక్ అయిపోతుంది గైస్ ఓకే.
మీకు డౌట్ ఉంటే మళ్ళా చూసుకోండి గైస్. ఓకే. కొంచెం కన్‌ఫ్యూజన్ వీడియో లెంత్ ఎక్కువ ఉంటే, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే మళ్ళా చూసుకోవచ్చు. సో, కీ ఫ్రేమ్ 2 యాడ్ చేసుకొని లాస్ట్‌కి అన్ని ఇమేజ్‌కి ఇట్లా యాడ్ చేసుకోండి గైస్. ఫస్ట్ అండ్ లాస్ట్‌కి ఈ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కింద నుంచి పైనకి తీసుకురావాలి గైస్. ఓకే. సో, సేమ్ స్టెప్స్ అన్ని ఇమేజెస్‌కి చేసుకోండి గైస్. కీ ఫ్రేమ్ అన్ని ఇమేజెస్ అంటే కింద చిన్న చిన్న ఇమేజ్ ఉన్నాయి గదా! మీకు ఒకవేళ కొంచెం కూడా డౌట్ ఉంటే అందుకే మీకు బేసిక్స్ లెవెల్‌లో చెప్తున్నా. కింద ఉన్న చిన్న చిన్న ఇమేజ్‌కి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పైన ఉన్న ఇమేజ్‌కి క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళా అన్ని ఇమేజెస్‌కి సేమ్ మళ్ళా ఇంకోసారి యానిమేషన్ క్లిక్ చేసుకొని స్వింగ్ బాటమ్ లెఫ్ట్ ఇది మళ్ళా క్లిక్ చేసుకోండి గైస్. అన్ని ఇమేజెస్‌కి ఇది అప్లై అవ్వాలి. అప్పుడే మనకు బీట్స్‌కి, మ్యూజిక్‌కి ఇమేజ్ అప్పుడు లోడ్ అయితది. సో, మనకు అవుట్‌పుట్‌లో మంచి అవుట్‌పుట్ వస్తది గైస్. ఓకే. ఒకటికి 2 సార్లు చూసుకోండి గైస్. అప్పుడే ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ముందు క్లిక్ చేసుకోకూడదు. సో, డెమో చూసేద్దాం రండి. jeito que eu gosto, eu falo pra você, amor. Não para, não para. వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థాంక్ యూ.